హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ మనం ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్తో దద్దోజనం చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. టెంపుల్ స్టైల్లో దద్దోజనం ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అండ్ సూపర్ న్యూట్రిషియస్ ఫుడ్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోబయోటిక్స్ వెళ్తాయి బాడీలోకి. మరి అమేజింగ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి ఒక 1/3 కప్స్ ఓట్స్ వేసుకోవాలి. 1/3 కప్ అంటే సుమారు 115 గ్రాములు ఉంటుంది. దానిలోకి ఒక 2 టీ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకోవాలి. చియా సీడ్స్ సూపర్ హెల్దీ, స్కిప్ చేయొద్దు. దీనిలోకి ఒక 1/2 కప్ పెరుగు వేసుకోండి. మీరు గ్రీక్ యోగర్ట్ వేసుకున్నా పర్లేదు, నార్మల్ వేసుకున్నా పర్లేదు. మళ్ళీ అందులోకి ఒక 100 ml వాటర్ పోసుకొని చక్కగా నేను ఇలా మిక్స్ చేశాను కదా, అలాగే నీట్గా మిక్స్ చేసి పెట్టుకోండి. మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే నైట్ అంతా నానపెడతాం. మూత పెట్టేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని నానపెట్టుకొని నైట్ అంతా అట్లే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బౌల్ ఓపెన్ చేసి చూస్తే ఇలా మొత్తం సోక్ అయిపోయి ఉంది. అందుకని చెప్పి ఇంకొక 100 ml వాటర్, తగినంత ఉప్పు వేసుకొని చక్కగా నీట్గా కలుపుకోవాలి. చూసారా ఎంత గట్టిగా ఉందో? సో కొంచెం జారుగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. క్రీమీ టెక్స్చర్ రావాలి. ఓకేనా? అలాంటి టూ వాటరీగా ఉండకూడదు, కొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి తాలింపు వేసుకుందాము. తాలింపులోకి నేనైతే సాసమీ సీడ్ అంటే నువ్వుల నూనె వాడతాను. మీరు సాసమీ సీడ్ వాడచ్చు, అవకాడో వాడచ్చు, మీ ఇష్టం. బాగా వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోండి. ఈ కొంచెమే ఆయిల్ వాడుతున్నాం కాబట్టి మెల్లగా చేసుకోండి, ఏం పర్వాలేదు. దీనిలోకి వచ్చేసి ఒక 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, 1/2 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా చిటపట్లాడనివ్వాలి. దీనిలోకి ఒక పించ్ వచ్చేసి ఇంగువ వేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకులు మొత్తం వేసుకొని మొత్తం నీట్గా ఎక్కడ పచ్చితనం లేకుండా చక్కగా వేయించుకోవాలి చూపించినట్టు. ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి మనకి చిటపటలాడేది కనిపించదు. అందుకే స్లో హీట్లో మొత్తం వేగనిచ్చేలాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఓట్స్ దానిలోకి ఈ తాలింపు మొత్తం వేసేసుకొని కలయగలుపుకోవాలన్నమాట. కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయబోయే స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సొంటి పొడి అంటే డ్రై జింజర్ పౌడర్. అది ఒక చిటికెడు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది ఇచ్చే ఫీల్ టెంపుల్ స్టైల్లో ఉన్న దద్దోజనం ఫీల్ తీసుకొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దానిమ్మ గింజలు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. మీరు ఇలా కనుక చేసుకొని ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్తో చేసుకొని తిన్నారు అంటే పెరుగు అంటే అసహ్యం వేసే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ వెరీ వెరీ హెల్దీ ఫుడ్ అనమాట. సూపర్ న్యూట్రిషియస్ అండ్ ఎక్కడ టెంపుల్ స్టైల్ దద్దోజనంకి తీసిపోదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. పక్కా ట్రై చేయండి. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకేనా? ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.